పడాల చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ గురించి ఇక్కడికి వచ్చిన మీ ముగ్గురికి ధన్యవాదాలండి. మాకు ఎంతగానో మీరు అవేర్నెస్ అనేది పిల్లల్లో ఏ విధంగా కలిగించాలి, పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోకూడదు, వాళ్ళ కోసం ఏ చట్టాలు వచ్చాయి, అవి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎవరితో ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద ఓవరాల్గా మాకు చాలా మంచి ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంది కదా 1098, ఇది చాలా ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా ఈ నెంబర్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు యూనిఫామ్లో రాకుండా మన బంధువుల్లా వచ్చి మనకి ఆసరాగా ఉండి మన పక్కన ఉండి ఆ ప్రాబ్లమ్ ఎస్కలేట్ చేసి దాని ద్వారా మనకు సొల్యూషన్ అనేది ఇస్తున్నారు అనమాట. ఫస్ట్లీ పడాల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి చాలా స్పెషల్ థ్యాంక్స్. మీరు ఇలాంటి మంచి కాన్సెప్ట్తో మీ టైం కేటాయించి మేము ఎక్కువ ఫీల్డ్లోకి వెళ్తాం కాబట్టి మా అలాంటి వాళ్ళని ఆప్ట్ చేసుకుని మీరు ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం అన్నది మాకు చాలా ఆనందకరంగా ఉంది. మెయిన్గా ఏంటంటే నాకు ఈ ట్రైనింగ్ ద్వారా అర్థమైంది, ఇప్పుడు పెద్దవాళ్ళకి చెప్తే ఒకలా అర్థమవుతుంది, పిల్లల స్థాయిలో మనం ఆలోచించి వాళ్ళకి ఏ నొప్పి కలగకుండా ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అర్థమైన భాషలో వాళ్ళకి యాక్షన్స్ ద్వారా మీరందరూ ప్లే స్కిట్స్ ద్వారా చెప్పడం అన్నది చాలా మంచి కాన్సెప్ట్ అండి. చాలా చాలా థ్యాంక్స్ మా అందరి ద్వారా చెప్తున్నాను. ఇలా పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి పెద్దలు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళకి ఒక యాక్ట్ ఉంటుందని, దాన్ని పాక్సో యాక్ట్ అంటారని, మన ద్వారా హెల్ప్ లైన్కి వెంటనే ఫోన్ చేయొచ్చు, 1098 ఫోన్ చేయొచ్చు అని, ఇలా కొత్త కొత్త విషయాలు మా ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. వీళ్ళు చెప్పేటప్పుడు ప్రతి ఒక్క దాన్ని స్క్రిప్ట్ రూపంలో యాక్ట్ చేస్తూ, అంటే వీళ్ళే చిన్నపిల్లలా మారిపోయి చిన్నపిల్లలకి ఏ విధంగా చెప్పాలి అనే దాని గురించి వాళ్ళు స్క్రిప్ట్ చేసుకొని చేతిలో ఆ ఎక్విప్మెంట్ పట్టుకొని ఆ డైలాగ్స్ డెలివరీ చేయడం కానీ యాక్షన్ చేయడం కానీ, అది ఎలా ఉంది అంటే 3 hours ప్రోగ్రామ్ని మేము ఎంత టైం అంటే ఆ 3.5 hour టైంని కూడా టైం ఎంత గడిచిపోతుంది అనే దానికన్నా కాన్సెప్ట్ బాగుంది, ఇంకా వినాలి అనే దాని మీద ఇంట్రెస్ట్గా ఉంటుంది.